జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్పిఎఫ్ని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు సిఐఎస్ఏ విశాఖపట్నంలో గ్రౌండ్ రిపోర్ట్ అంటే సో చాలామంది అడగడం జరుగుతుంది, అన్న సిఐఎస్ఏ కూడా చేయి, విశాఖపట్నం చేయి అని చెప్పి, రామగుండం కూడా చేయమని చెప్తున్నారు. ఇంకోటి నేను చాలా వరకు అన్ని రిపోర్ట్లు తీసుకుంటున్నాను, కొంచెం లేట్ అయినా కూడా నేను జెన్యూన్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇంకోటి ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి అంటే విశాఖపట్నం సంబంధించి సో బుధవారం రోజు ఈవెంట్ సంబంధించి జెన్యూన్ రిపోర్ట్ తీసుకురావడం జరిగిందండి. ఒకరోజు లేట్ అయినా నాకు కొంచెం పనులు వెళ్ళాక లేట్ అయినది. సో లేట్ అయినా కూడా నేను జెన్యూన్ రిపోర్ట్ ఇస్తున్నాను, కొంచెం చేసి చూడండి. సో రిపోర్టింగ్ టైమింగ్ వచ్చేసి మనకు 5 o'clock అంటే ఇక నార్మల్ 4 to 5 వెళ్ళిపోతే మంచిదండి. ఎంత నిద్ర మంచిగా ఉంటే అంత రన్నింగ్ చేయగలుగుతారండి. నిద్ర లేకుండా రన్నింగ్ చేయలేరు. అందుకే నేను 4 to 5 o'clock వెళ్ళండి ఈవెంట్ సెంటర్ దగ్గరికి. ముందు 3 o'clock 2 o'clock వెళ్తే వేస్ట్ అండి, వెళ్ళకండి. 4 o'clock ఎగ్జాక్ట్లీ అక్కడ వెళ్ళండి. 4:30 5 o'clock వెళ్ళినా వచ్చి ఓకే అండి, నో ప్రాబ్లం. 5 o'clock వాళ్ళు అలౌ చేస్తున్నారు కాబట్టి. సో అందులో మనకు 100 మందిని పిలుస్తున్నారు కదా ప్రతి సెంటర్కు. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే 100 మంది పిలవడం జరిగింది. అందులో మనకు చాలా తక్కువ మంది అటెండ్ అవ్వడం జరిగింది. అంటే 61 మెంబర్స్ మాత్రమే ఈవెంట్కి అటెండ్ అవ్వడం. అంటే మిగతా దగ్గర 39 మెంబర్స్ మనకు ఆబ్సెంట్ అండి. 39 మెంబర్స్ ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. సో ఇంకోటి ఇందులోనే 61 మెంబర్స్లో హైట్లో వచ్చేసి మనకు 12 మెంబర్స్ను డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. హైట్లో కూడా చాలామంది డిస్క్వాలిఫై అవుతున్నారండి, దయచేసి చూసుకోండి. ఇంకోటి ఇక టోటల్ బ్యాచ్ వచ్చేసి 49 మెంబర్సే బ్యాచ్ అండి. ఇక 49 చాలా తక్కువ మంది. ఇక సో సగం మంది వెళ్ళిపోయారు, ఇక ఏం లేరు. సో ఇందులో మన హైట్ వచ్చేసి బార్ స్కేల్ టేప్ తోటి కొలుస్తున్నారండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే చెస్ట్ విషయంలో మన హైట్ విషయంలో 169.5 ఎబో 170 వరకు 170 ఎబో ఉంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారండి. దయచేసి తక్కువ ఉన్న వాళ్ళైతే ఇక ఏం చేయలేము. సో మన హైట్ పెంచే ఎక్సర్సైజ్లు టిప్స్ చెప్పడం జరిగింది, దయచేసి చూడండి యూట్యూబ్ క్లాస్లో, ఓకేనా. ఎందుకంటే కొంచెం హైట్ పెరిగినా మంచిదే అండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే చెస్ట్ విషయంలో కూడా చాలామందికి ఇబ్బంది పడుతున్నారు. అక్కడ చెస్ట్ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ డిప్స్ కొట్టియడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇంకోటి చెస్ట్ విషయంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చెస్ట్ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ డిప్స్ కొట్టిస్తున్నారు. సో చెస్ట్ గురించి కూడా ఏముంది, డిప్స్ కొట్టాలండి. ఇప్పుడైతే ఎవరైతే ఇంకా వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దయచేసి డిప్స్ కొట్టండి, చెస్ట్ పెరుగుతుంది కొంచెమైనా, అక్కడ ఇబ్బంది రాకుండా ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మనకు స్టార్టింగ్ రన్నింగ్ వచ్చేసి ఆ రోజు విశాఖపట్నంలో బుధవారం రోజు ఏమైందంటే 9:30కి స్టార్ట్ అయిందండి. ఎంత ప్రాసెస్ చేసిన తర్వాత 9:30కి స్టార్ట్ చేయడం జరిగిందంటే ఎంత ఫుల్ ఎండలో. ఇక అంత ఎండలో ఇక ఉన్న 49 మెంబర్స్లో 29 మెంబర్సే క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే ఇక ఇంత ఎండ ఉన్నప్పుడు ఇక ఏం చేయలేరు. ఇక అంటే ఎవరైతే హార్డ్ వర్కౌట్ హార్డ్ ఎక్సర్సైజ్ చేశారో, ఎవరైతే హెవీగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రం క్వాలిఫై అవుతున్నారండి. నార్మల్గా టైంపాస్ కంటే ఇక వాళ్ళు టైంపాస్కి వచ్చేస్తున్నారు, ఓకేనా. సో 20 మెంబర్ డిస్క్వాలిఫై అయిపోయారు. సో నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ అండి. బ్లడ్, యూరిన్, ఇక మళ్ళీ బీపీ, ఎక్స్రే సంబంధించింది తీసుకుంటున్నారు అదే రోజు. దాని తర్వాత నెక్స్ట్ డిఎంఈ టోటల్గా మెడికల్ చేస్తున్నారు. రీమెడికల్ కూడా తొందరలోనే టైం ఇవ్వట్లేదు ఎక్కువ. మనం తను డిసీజ్ బట్టి అంటే ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మెడికల్ డేట్ ఇస్తున్నారండి రీమెడికల్ది. చిన్న ప్రాబ్లం అంటే 1-2 డేస్లోనే రీమెడికల్ చేసేస్తున్నారండి, ఎక్కువ టైం కూడా తీసుకోండి. డాక్యుమెంట్ విషయానికి వస్తే ఇక మనకి తెలిసిందండి, ఇక 10th, ఇంటరు, ఆధార్ కార్డు, మళ్ళీ మదర్ ఫాదర్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే, మళ్ళీ అనెక్జర్ ఫాము, మళ్ళీ ఎస్టీ క్యాస్ట్, SC ST OBC EWS వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది అది, మళ్ళీ అనెక్జర్ సర్టిఫికేట్, సెంట్రల్ క్యాస్ట్, స్టేట్ క్యాస్ట్ అన్నీ తీసుకెళ్ళండి. ఏపీ వాళ్ళైతే కంపల్సరీ డొమిసైల్ తీసుకెళ్ళండి, లేకపోతే రిజెక్ట్ చేసేస్తున్నారు. మళ్ళీ TS వాళ్ళకు డొమిసైల్ లేకపోతే రెసిడెన్సీ యాక్సెప్ట్ చేస్తున్నారండి చాలా సెంటర్లో, ఓకేనా. ఎందుకంటే TS వాళ్ళకు రెసిడెన్సీ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దయచేసి ఈ ఛానల్ను షేర్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వాల్యుబుల్ అయితే నేను అనుకుంటున్నాను. ఇంకోటి కట్ ఆఫ్ సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది. సో ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను చాలా తక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ఈవెంట్లో, తక్కువ మంది అటెండ్ కావడం జరుగుతుంది కాబట్టి సో భారీ ఎత్తున కట్ ఆఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఈవెంట్ కొట్టుకుంటున్నారో వాళ్ళకి 100% జాబ్ వచ్చే అవకాశం ఉందండి, ఓకేనా. జై హింద్.